అనే స్కీమును కూడా నడుపుతా ఉన్నాము. వేద పండితుల సంక్షేమ పథకాలు మరి నిర్వహిస్తూ ఉన్నాము. ఫీజు రియంబర్స్మెంట్ చేస్తూ ఉన్నాము. స్వయం ఉపాధి సహాయం కూడా మరి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు అన్న చెప్పినట్టుగా ఈ పేపర్లో అది మరి ఈ సంక్షేమం నుండి ఏమేం కార్యక్రమాలు తీసుకుంటున్నాం అనేది కూడా చాలా వివరంగా చేయడం జరిగింది. అంతకుముందు ఒక రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండేటివి కావు. మీకు ఒక ఇల్లు కట్టుకుందామంటే లోన్ ఉండేది కాదు. ఒక ఆరోగ్యం కోసం ఏమైనా లోన్ పెట్టుకుందామంటే హాస్పిటల్కి అట్లా కూడా ఉండేది కాదు. మరి పెళ్ళిళ్ళు పిల్లలకు చేసేటప్పుడు కూడా ఏమన్నా రుణ సదుపాయం ఇచ్చేవాళ్ళు కాదు. ఇవన్నీ కూడా ఈరోజు మేము ఇందులో జమ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రూపంలో ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం కొన్ని గ్రాంట్ కింద కొన్ని లోన్ కింద ఇచ్చి ఈరోజు మేము ఇప్పటికే చాలామందికి ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఒక బ్రాహ్మడు రిటైర్ అయిందంటే ₹1 కూడా వచ్చేది కాదు. ఈరోజు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి 4 లక్షలు ఇస్తున్నాము. మరి దాన్ని కూడా మేము 8 లక్షలకు కూడా పెంచాలనే ఆలోచనలో ఉన్నాము. అది కూడా పెంచబోతా ఉన్నాము. ఈ విధంగా అన్ని బెనిఫిట్స్ ఏవైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వస్తాయో ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ సంక్షేమ సంఘం ద్వారా మరి మీకు వచ్చే అవకాశాన్ని మేము కల్పించడం జరిగింది. కాబట్టి గత ప్రభుత్వంలో బ్రాహ్మణులు పూర్తిగా నిర్లక్ష్యం కాబడ్డారు. కానీ ఈ ప్రభుత్వంలో బ్రాహ్మణులను మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టితో మరి వారి అవసరాలను తీరుస్తూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా మరి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు చైర్మన్ పదవి ఇచ్చిందంటే ఇంకా మీకు ఎక్కువ భరోసా కల్పించినట్టు. ఏదున్నా కూడా మీరు వచ్చి చైర్మన్ గారికి చెప్పుకుంటే చైర్మన్ గారు వెంటనే మన ముఖ్యమంత్రి గారు నోటీసుకు కానీ మాలాంటి మంత్రుల నోటీసుకు కానీ తీసుకొచ్చినప్పుడు మేము వెంటనే స్పందించేటువంటి అవకాశం ఉంటుంది.